అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి చల్లటి వాతావరణంలో కూడా వర్షము ఉన్నప్పటికీ ఆయనకి సన్నిధి వెళ్ళడానికి కొరకు ఆటంకాలన్నిటినీ, అడ్డులన్నింటినీ తొలగించుకొని ఆయన సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ పరమ తండ్రి మెండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎందుకు వస్తున్నాము? ఆయన మాటకు విధేయులమై కదా ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నాము? ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞ ఇది, సబ్బాతు దినమున ఆరాధన చేయమన్నాడు, సమాజంగా కూడమన్నాడు. సమాజంగా కూడుట మీరు మానకూడదు అన్నాడు. ఒక దినము ఇక్కడ గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టము అని భక్తిహీనుల గుడారంలో చాలామంది గడుపుతుంటుంటారు. ఎంతో వాళ్ళ విలువైన సమయాన్ని గడుపుతుంటుంటారు. కానీ ఆయన సన్నిధిలో గడపడము, మరి మన అకౌంట్లో ఒక 1000 దినములు యాడ్ చేసుకోవడం, 1000 ఏళ్ళ పరిపాలనకు మనము స్వతంత్రించుకోవాలంటే ఒక్కొక్క సబ్బాతు 1000 దినములు మనకు యాడ్ అవుతూ ఉంటుంటాయి. ఒక్కొక్క సబ్బాతు మనం ఆయన సన్నిధికి రావడం అంటే, ఒక దినమున ఆయన సన్నిధికి రాలేని వారు ఏమవుతారు? 1000 దినములు కోల్పోతుంటుంటారు. కాబట్టి 1000 దినములు మనము మన అకౌంట్లో అది పర్మనెంట్ అకౌంట్, అది చిమ్మట ఉండదు, తుప్పు పట్టదు, ఆ అకౌంట్లో చేర్చబడితే. కాబట్టి వచ్చిన బిడ్డలందరిని బట్టి, నా ఆత్మీయులను బట్టి నిండు మనసుతో పరమ తండ్రికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు మీరేమనుకోవద్దు సుమా. మరి మీకు కావలసిన దీవెనలు మీకు ఇస్తాడు పరమ తండ్రి. దూరంలో ఉండి, రాలేని పరిస్థితిలో ఉండి, రాలేకపోయిన వారిని తప్పక ఆశీర్వదిస్తాడు. రాగలిగే స్థితిలో ఉండి రాకుండా ఉన్న వారి గురించి నేనేం మాట్లాడలేను. పరమ తండ్రికి మీకు జవాబుదారులు, మీరే ఆయనకు జవాబుదారులు, నేను కాదు జవాబుదారిని. ఎందుకనగా ఆయన మాట సెలవు ఇవ్వడము, ఆయన మాట ప్రకారము ఉపదేశించడము మా యొక్క ధర్మము. పరమ తండ్రి అది మాకు అప్పగించిన పని. ఆయనకు మేము జీతగాళ్ళము. ఏంటి? మేము జీతగాళ్ళము, ఆయనకు పనివారము, దాసులము. కాబట్టి దాసులు వారు చేయాల్సిన పని చేయకుంటే మేము జవాబుదారులం అవుతాము, మేము ఉత్తరవాదులం అవుతాము. కాబట్టి మీ విషయమై మేము తల ఎత్తుకునే వారముగా, ఎందుకనగా మీరు మా కిరీటాలు. ఎవరు? మా కిరీటాలు మీరు. కాబట్టి మేము తల ఎత్తుకునే విధముగా మీరు మమ్మల్ని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు నిలబడతారని, మమ్మల్ని నిలబెడతారని మేము ఆశపడుతున్నాం. చదవబడిన లేఖన భాగంలో ఈరోజు ఒక స్టోరీగా మనం ధ్యానిద్దాం. చాలా మెసేజ్లు వింటుంటాము, మరి చాలా హెచ్చరికలు వింటుంటాము, చాలా ఉపమానాలు. పోయిన వారం అయితే మరి ఏంటి అన్న ఇలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నవారు ఉన్నారు అని నన్ను ప్రశ్నించిన వారు ఉన్నారు, మెచ్చుకున్నవారు ఉన్నారు. సో ప్రతిదానికి కూడా మంచి ఉంటుంది, మరి నన్ను హెచ్చరించే వారికి ఉంటారు. హెచ్చరించే వారిని బట్టి నేను సంతోషిస్తాను తప్ప, ఎందుకంటే వారు నా మేలు కోరి చెప్తారు. కాబట్టి 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము, మైకు అదస్స చలమివ్వండి, 4 నుంచి 7 వచనాలు నేను చదువుతాను. 4 నుంచి 7 వరకు, తర్వాత వచనాలు మీరే చదవండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టము వచ్చానని అడిగను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను. నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడు ఎవడునూ లేకపోయినందున వారిలో ఒకడు 2వ వాని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వాణ్ణి చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా. ప్రార్థన. అదస్సలము ప్రార్థిస్తాం. పరలోకమందున తండ్రి, సర్వాధికారి
ఎల్లోహు మీకే స్తుతులు స్తోత్రములు ఆయన. సకల ఆశీర్వాదాలకు అనుభూతులైన మా గొప్ప తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆ సరగుల్లో సజీవడం ఇస్తోతున్నాయన. అయ్యా 6 దినములు సృష్టించి 7వ దినాన్ని విశ్రమించి 7వ దిన సబ్బాదిన మీ యొక్క సన్నిధిలో సమాజంగా మేము కూడి మీ యొక్క సన్నిధిలో స్తుతించడానికి ఆరాధించడానికి మీరు చెప్పిన కృపను బట్టి ఇచ్చినట్టు ధన్యతను బట్టి మీకు స్తోత్రములైనా. వాక్యాన్ని ఉపదేశించడానికి నిలబడి ఉన్న మీ దాసులైనా అన్నయ్య గారిని మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ ఆత్మతో నింపి మీరు మాకు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారాన్ని మీ దాసుని నోట మాకు అనుగ్రహించండి తండ్రి. విన్న వాక్యం మాలో ఫలించలాగానే మీరే సహాయం చేయమని చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీ బంగారు పాదాలకు అప్పగిస్తూ నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లమ్మ. మరి ఈ సందర్భంలో ఒక స్త్రీ తెకోవ పట్టణస్తురాలట. ఆమె వచ్చి రాజుగారికి విజ్ఞాపన చేస్తున్నది. రాజుగారు ఎవరు? ఇక్కడ ఉన్న రాజుగారు ఎవరు? రాజుగారు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకంటే దీంట్లో రాజు పేరు రాలేదు. ఇక్కడ రాజుగారు ఎవరు అనుకుంటున్నారు? దావీదు గారు. హల్లెలూయా. సో దావీదు రాజుగారి దగ్గరికి మరి ఒక స్త్రీ వచ్చింది. వచ్చి, అయ్యా ఇదిగో నా మొర ఆలకించండి, నా మనవి ఆలకించండి అని మోకరించినప్పుడు, అమ్మా నీకేం కష్టం వచ్చింది చెప్పు అంటున్నాడు. దావీదు రాజుగారు నీకేం కష్టం వచ్చిందమ్మా చెప్పు అంటే, అయ్యా రాజా నాకు 2 కుమారులు ఉన్నారు, నేను ఒక విధవరాలను, నా భర్త చనిపోయాడు. అయితే వారు పొలంలో పెనుగులాడుతున్నప్పుడు ఒకతను ఇంకొకతని మీద పడి చంపాడు. అయితే ఒక్క కుమారుడు మీ ఇద్దరిలో నాకు ఒకడు మిగిలాడు. నా బంధువులందరూ, నా రక్త సంబంధికులందరూ, నా స్నేహితులందరూ వాడి కూడా అప్పగించి మాకు, మేము వాడిని చంపుతామంటున్నారు. అయ్యా నీ దాసుడు నాయుడలా కృప చూపండి అనంటే ఆయన, అమ్మా నీ పక్షమున నేను ఆలకిస్తున్నాను, నీ మనవి ఆలకిస్తున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు తల్లిక, నీ కుమారుని ఎవరు ఏమి అనరు, నీ కుమారుని ముట్టకుండా నేను చూసుకుంటా. అంటే ఒక రాజు ఇంకా నోటి గుండా మాట వెలువడిందంటే అది శాసనమే. ఎవరైనా ఇంకా ప్రయత్నాలు చేశారంటే, మరి ఇది ధ్యానిస్తున్నప్పుడు అలనాడు ఆ యొక్క ఏదైనా వనంలో వారిద్దరూ పెనుగులాడినట్టుగా హేబేలును కయ్యను చంపినట్టుగా, కానీ కయ్యను చంపుతారేమోనని పరమ తండ్రి ఒక ముద్ర వేశాడు. ఎందుకు? కయ్యను పశ్చాత్తాపపడ్డాడు. అక్కడ తన తమ్ముని చంపినందుకు పశ్చాత్తాపపడినందుకు పరలోకపు తండ్రి తనకు ఒక ముద్ర వేసి, నిన్నెవరన్నా చంపితే వాడికి 7 శిక్షలు వస్తుంది నాయనా, కాబట్టి నిన్నెవరు చంపరుపో అన్నాడు. అంటే సృష్టి ఆరంభము నుంచే పరమ తండ్రి ఎంత దయామయుడో. అక్కడ దోషి కయ్యను, దోషి కయ్యను ఆదామైన కొట్టి చంపొచ్చు, లేకుంటే ఆదాముల గర్భంలోకి వచ్చిన వారు ఇంకెవరైనా చంపొచ్చు అతన్ని. కానీ పరమ తండ్రి ఒక ముద్ర వేశాడు ఆయనకు, చంపబడకుండా ఆయన. అదేవిధంగా ఇవన్నీ తెలిసిన మరి ఈ యొక్క యుక్తిగల స్త్రీ అని రాయబడింది. ఏమని రాయబడింది? యుక్తిగల స్త్రీని. సో ఈమె వచ్చి విజ్ఞాపన చేస్తున్నది. విజ్ఞాపన చేస్తున్నప్పుడు, అమ్మా నువ్వు ఇంకా వెళ్ళు, ధైర్యంగా 8వ వచనం అంటుంటాడు, రాజు నీవు ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇస్తున్నని ఆమెతో చెప్పాను. అమ్మా నేను నీకు ఆజ్ఞాపిస్తాను, నీ వంశానికి, నీ పట్టణం ఏదో చెప్పావు కదా, నీ గ్రామం ఏదో చెప్పావు కదా, నేను నీ గ్రామస్తులకు, నీ పట్టణస్తులకు, నీ రక్త సంబంధులకు, నీ బంధువులందరికీ నేను ఆజ్ఞ ఇస్తాను, వెళ్ళు, నువ్వు ధైర్యంగా వెళ్ళంటే ఆమె మరి వెళ్ళొచ్చు కదా, వెళ్ళడం లేదు. ఒక మాట అంటుంది. ప్రతి మాట మనం ఎందుకు నేను ఈ స్టోరీ చెప్పాలని నిర్ణయించుకున్నంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి గత 3-4 వారాల క్రితం దీన్ని ధ్యానించాలని, దీని మీద ఒక ఉపదేశం తీసుకోవాలని. ఎందుకంటే మన వరకు ఎల్లప్పుడూ గుర్తుండాలి. కొన్ని మెసేజ్లు చెప్తుంటుంటే కొందరు మెసేజ్లు ఎల్లకాలం గుర్తుండిపోతాయి. కానీ కొన్ని మెసేజ్లు చెప్పిందే 3 సార్లు చెప్పినా కూడా, ఎందుకంటే చెప్పిన మాకే కొన్నిసార్లు గుర్తుండదు, ఇక విన్నవారికి మీకు ఎలా గుర్తుంటుందో నాకు తెలియదు. సో కొన్నిసార్లు మేము అడుగుతుంటుంటాను, ఎదిద్దాను, నాన్న ఈ మెసేజ్ తీసుకున్నానమా మేము ఎప్పుడన్నా. ఎందుకంటే నాకు దయాకర్ బ్రదర్కి చాలా జ్ఞాపక శక్తి వచ్చింది కోవిడ్ తర్వాత. సో 1 month 2 months బ్యాగ్ తీసుకున్న మెసేజ్ కూడా మేము ఈరోజు మర్చిపోతున్నాం, తీసుకోలేదు అనుకుంటున్నాం. ఇద్దరు మేము మాట్లాడు కాబట్టి మాకు పరమ తండ్రి ఒక బిడ్డనిచ్చాడు. మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం మేము తీసుకున్న కూడా డేట్తో పాటు చెప్తుంటాడు అన్నట్టు. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో చూడండి ఏమంటుందో ఆమె,
అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఎల్లవాడా రాజా, దోషము నా మీదను. ఎవరి దోషమట? రాజుగారు తీసుకున్న తీర్మానానికి, రాజుగారు చేస్తున్న శాసనానికి, ఎవరిని? ధర్మం ప్రకారము ఒకతన్ని చంపితే ఇంకొకతన్ని చంపాల్సిందే. అతను మరణశిక్షకు పాత్రుడు కాబట్టి అతను రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి అయ్యా రాజా, ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయానికి, తీర్మానానికి ఏమన్నా దోషం వస్తే ఆ దోషము నా మీద ఉండునుగాక. చూడండి ఎంత మంచి మాటను. నా ఏలినవాడా రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజు సింహాసనమునకు దోషము తగలకుండునుగాక అని రాజుతో అన్నది. చూడండి ఆయనను ఎంతగా, అంటే ఎంత జ్ఞానము గల స్త్రీ అనేది ఫైనల్గా మీకు అర్థమవుతుంది. ఎంత యుక్తి గల స్త్రీ అనేది, ఎంత చక్కగా, అంటే రాజు తీసుకునే తీర్మానానికి, రాజు తీసుకునే నిర్ణయానికి దోషం అయ్యా మీకు కానీ మీ సింహాసనం కానీ ఏమాత్రము తగలకుండా నాకు, నా ఇంటి వారికి, నా కుటుంబముకు, నా వంశముకు. ఎందుకంటే యదా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉంటారో ప్రజలు అలా ఉంటారు. దావీదు గారు అలాంటి వ్యక్తే. దావీదు గారు యథార్థ హృదయుడు. తన ప్రజలు దోషము చేస్తే తెలుసు కదా మీకు, చాలా మంది నేను మెసేజ్లో చెప్తుంటాను, ఎవరన్నా తీస్తే వారికి మంచి గిఫ్టు, ఎవరైనా రెఫరెన్స్ తీస్తే, ఎవరైనా పర్లేదు, దయాకర్ తప్ప, ఎవరైనా రెఫరెన్స్ తీస్తే చేయెత్తండి. అక్కడ దావీదు గారు అంటారు, అయ్యా ఈ దోషము నా మీదను నా ఇంటి వారి మీదను ఉండునుగాక. ఈ యొక్క అమాయకులైన ఈ ప్రజలు వీరేమి పొరపాటు చేశారు అని ఒక సందర్భంలో అంటాడు. 70,000 మంది ఇప్పుడు చెప్తారు, 70,000 మంది చంపబడినప్పుడు ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు ఇవ్వను. 70,000 మంది చంపబడినప్పుడు ఇజ్రాయేల్ మీదకి కోపం వచ్చి అప్పుడు అంటాడు దావీదు గారు, అయ్యా పాపము చేసింది నేను, మూర్ఖముగా ప్రవర్తించింది నేను. చూడండి 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. దావీదు మైక్ చూడండి నాన్న, యూట్యూబ్లో వినేవారికి వినపడదు, మైక్లో అయితేనే వినపడుతుంది. ఓకే, నేను చదువుతాలేమ్మా, తర్వాత నీకు మాకు అది బ్యాటరీ ప్రాబ్లం ఉన్నట్టుంది. అందులో దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. కాబట్టి యథా రాజా తదా ప్రజ, అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలానే ఉంటారు. సో ఈ తెకోవ స్త్రీ కూడా ఏమంటుంది, అయ్యా మీరు తీసుకునే నిర్ణయానికి, మీరు తీసుకునే తీర్మానానికి ఆ దోషము, ఆ పాపము నా మీదికి వచ్చునుగాక, మీకు కానీ మీ సింహాసనము కానీ తగలకుండునుగాక, మీకు కానీ మీ సింహాసనం కానీ తగలకుండునుగాక అనగానే అక్కడ ఏమంటున్నాడు చూడండి దావీదు గారు 10వ వచనంలో, రాజు ఎవడైనను దీనిని గురించి నిన్ను ఏమైనా అనిన ఎడల వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజవైన నీవు నీ ఎలోహిమైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపచేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండును. ముందు చెప్పినప్పుడు ఆమె వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవడం లేదు. ఇంకా ఏమడుతుంది అంటే రాజుగారిని తన మాటలలోనే తనను నిర్బంధిస్తుంది ఒక విధంగా. పాపం రాజుగారికి తెలియదు, దావీదు గారికి తెలియదు. ఎందు గురించి ఈ స్త్రీ నన్ను ఈ మాటలతో బంధించేస్తుంది, నేను మాట ఇచ్చాను కదమ్మా, నువ్వు వెళ్ళు అని అనొచ్చు. అయ్యా నా కుమారుణ్ణి, ఎందుకంటే హత్య చేసేవారి యొక్క హత్య యొక్క దోషం ఉంది కదా ధర్మంలో, ఆ దోషాన్ని బట్టి నా కుమారుని ఎవరు చంపించొద్దు. హత్యకు ప్రతిహత్య, కంటికి కన్ను పంటికి పన్ను, ఇదంతా ఇజ్రాయేల్కి తెలిసిందే.
కానీ అయ్యా నా కుమారుణ్ణి చంపకుండా మీరు గట్టిగా ఒక మాట ఇవ్వాలయ్యా నాకు అంటే ఆయనకు అర్థమైపోయింది ఈమె ఊరికే పోయేటట్టు లేదు, ఇక నేను యెహోవా నామమును ప్రమాణం చేశానంటే ఇక ఆమె ధైర్యంగా వెళుతుందని. అమ్మా, యెహోవా నామమున ఆయన ప్రమాణం చేస్తున్నాడు అక్కడ. అమ్మా, ఇక ఎవరు కూడా నిన్ను యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండును, ఇక నువ్వు ధైర్యంగా వెళ్ళు అంటే అప్పుడైనా వెళ్ళిపోతుందా? వెళ్ళిపోవడం లేదు. చూడండి ఏం చేస్తుందో అక్కడ 12వ వచనంలో. అప్పుడు ఆ స్త్రీ నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనను. ఎన్నో మారిది అబ్రహాము గారు కదా, పరలోకపు తండ్రి తన 2 దూతలు వెంట పెట్టుకుని వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చినప్పుడు, అయ్యా అక్కడ 50 మంది ఉంటే 5 తక్కువ అవుతే 45 మంది ఉంటే 40 మంది ఉంటే 30 మంది ఉంటే 20 మంది ఉంటే చివరికి ఎంతమంది? 10 మంది ఉంటే నాయన దుమ్ము దూళ్ళైనా నేను మాట్లాడుతున్నానన్న సందర్భం గుర్తొచ్చింది. ఈమె మాట్లాడుతుంటే మళ్ళీ అడుగుతుంటుంటే, అయ్యా ఇంకొకసారి నేను అడుగుతానయ్యా. సో ప్రమాణం చేసేసిండు రాజుగారు, యెహోవా నామం ప్రమాణం చేసిండు, ఇంకేం మనవి ఉంటుంది? అప్పుడు అంటున్నాడు, సరే అమ్మా నీ మనవేంటో చెప్పు అని. అందుకు ఆ స్త్రీ ఎలోహిం జనులైన వారికి విరోధముగా చదవమ్మా 13వ నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషి అగుచున్నాడు. మనమందరము చనిపోదము గదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఎలోహిం ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించును. చూడండి ఈ యొక్క మాటలలో యొక్క ఆంతర్యము. దావీదు గారిని రాజును సింహాసనం మీద కూర్చున్న రాజును ప్రశ్నిస్తున్నది, అయ్యా మీరెందుకు ఇజ్రాయేలుకు విరుద్ధంగా పాపం చేస్తారు? ఆమె ఏమని వచ్చింది? ఏ ఉద్దేశంతో వచ్చింది? అయ్యా నా కుమారులు ఇలా జరిగింది అని. ఇది యథార్థమా? ఆమె వచ్చిన పని ఒక ఉన్నతమైన పని. ఇది దావీదు గారికి అప్పటి వరకు అర్థం అవ్వలేదు. చూడండి ఇప్పుడు మీరు మొదటి 3 వచనాలు చదివినట్టే 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల యొక్క స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్నదానవైనట్టు నటించి, ఎవరిమే నటించడానికి వచ్చిన ఒక యుక్తిగల స్త్రీ. ఏ పని చేయడానికి వచ్చింది? నటించడానికి వచ్చింది. సో ఒక యుక్తిగల స్త్రీని ఎవరు ఎన్నుకున్నారు? యోవాబు గారు. ఎవరి గురించి ఎన్నుకున్నారు? ఇప్పుడు అర్థమైందా ఎవరి గురించి ఎన్నుకున్నాడు యోవాబు గారు? ఎవరికైనా అర్థమైందా? ఆ స్త్రీ యొక్క 2 కుమారుల గురించేనా? కుమారులు ఒకరి గురించా? కాదు కదా. ఎవరి గురించి? దావీదు కుమారుడైన అబ్షాలోము గారి గురించి. దావీదు కుమారుడైన అబ్షాలోము గారు అంటే తన సంత కుమారుని గురించే. తన సంత కుమారుడు ఒక దోషం చేశాడు, ఒక పాపము చేశాడు, పారిపోయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా ఏమని చేయమంటున్నాడు? అమ్మాను నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని. ఎలాంటి వస్త్రములు? దుఃఖ వస్త్రములు అంటే విధవరాళ్ళు ఆ రోజుల్లో ధరించుకునేవారు. మనం యూదీతు గ్రంథంలో చూసుకున్నాం కదా. యూదీతు ఆమె ఏం చేసింది? గోనెపట్ట దాల్చి దాదాపు 80 సంవత్సరాలు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఇజ్రాయెల్ యొక్క క్షేమం గురించి. 80 సంవత్సరాలు. 22వ ఏట ఆమె భర్త చనిపోతే 102 సంవత్సరాల వరకు
ఆమె విధవరాలుగా. సో ఆ వస్త్రాలు దుఃఖ వస్త్రము ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి. అమ్మా, నువ్వు ఎలా ఉండాలి? చాలా కాలం నుంచి ఏడుస్తున్న దాని వలె. మనము లోకంలో దేనిలో చూస్తాం? నటించేవారిని సినిమాలో చూస్తాం. కానీ మన బ్రతుకులలో మనం నటించే వారంగా ఉండకూడదు. ఈ ఉన్నతమైన స్త్రీ ఆమె ఒక ఉన్నత కార్యం గురించి నటించడానికి వచ్చింది తప్ప ఆమె జీవితము నటన జీవితం కాదు ఆమెది. యుక్తిగల స్త్రీని ఎన్నుకున్నాడు యోవాబు గారు. ఇంకా యోవాబు గారు ఎంత యుక్తిపరుడో చూడండి. ఇంకా యుక్తి వేరు, కుయుక్తి వేరు. ఈ లోకంలో చాలామంది కుయుక్తి గల వారు ఉంటారు. కుయుక్తితో వారు పనులు చేసుకుంటుంటారు. కానీ మనము యుక్తి గల వారముగా ఉండాలి. సో యుక్తిగల స్త్రీ. సో ఇక్కడ ధర్మంలో ఒక మాట నేర్చుకుందాం ఈ సందర్భమున. ఎందుకంటే ఆమెను ఏం పెట్టుకోవద్దన్నాడు? తైలము రాసుకోవద్దన్నాడు. తైలం రాసుకోవాలా మనం చెప్పండి. అనే తైలం కదా, నూనె పెట్టుకోవద్దా? స్త్రీలు కానీ పురుషులు కానీ పెట్టుకోవద్దా? ధర్మంలో రాయబడింది. ప్రసంగికారుడు రాసిన గ్రంథంలో ఇది ఒక మాట నేర్చుకుందామనే ఉద్దేశంతో ఈ సందర్భంలో ప్రసంగికారుడు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. 9:8. సొలొమోను జ్ఞాని ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. మన దేశంలో ఒక రాష్ట్రం ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, చెప్పాను అన్నవారు, నేను విన్నవారు చేతులు ఎత్తండి. మన దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్నారు. వారు ఎప్పుడు స్త్రీలైతే ప్రతిరోజు నూనె పెట్టుకుంటారు, ప్రతిరోజు తల స్నానం చేస్తారు. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. సో మిగతా ఎవరికి తెలియదు అన్నట్టు. కేరళ స్త్రీలు ఎవరు వారు? కేరళ ప్రాంతం. ఎందుకు కేరళ ప్రాంత వాసులకు ఆ దీవెన వచ్చిందంటే మన భారతదేశానికి తోమా గారు వచ్చారు. అక్కడ నీతిని ప్రకటించారు. ఆయన సత్యాన్ని అక్కడ ప్రకటించారు. ఈ ధర్మమును, ఈ గ్రంథమును ఆయన ప్రకటించారు. కాబట్టి సో నిజంగా ఏ మతస్థులైనా అక్కడ ఈ మతస్థులు ఆ మతస్థులని కాదు, అసలు వీరు ఏ మతస్థులని ఎవరు గుర్తించజాలరు కూడా అక్కడ స్త్రీలను. వీరు హిందువులా, వారు ముస్లింలా, వారు క్రైస్తవులను ఎవ్వరు గుర్తుపట్టజాలరు. ప్రతి స్త్రీలలో ఆ యొక్క భక్తి ఉట్టిపడుతుంది, ఆ స్త్రీ మూర్తిత్వము ఉట్టిపడుతుంది. ఎందుకంటే నాకు కేరళతో చాలా అనుబంధం ఉంది. దాదాపుగా నేను ఒక 100 times పైన వెళ్ళాను. కొచ్చిన్కు 100 సార్లు పైన వెళ్ళాను. నేను వెళ్ళిన చాలా మార్లు అక్కడికి సినగోకు వెళ్ళేవాడిని. మరి మట్టంచేరి అనే ప్రాంతంలో అక్కడ జ్యూస్ టౌన్ ఉందన్నట్టు, యూదుల పట్టణమే ఉంది అక్కడ, జ్యూస్ టౌన్. సో అక్కడికి వెళ్ళడం అంటే నాకు ఎంత ఇష్టమో. అంటే ఇక యెరూషలేంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వెళ్తే చాలు అనుకున్నాను అన్నట్టు. కానీ యెరూషలేంకు పరమ తండ్రి పంపించాడు కానీ అయితే అక్కడ ఆ స్త్రీలు తలకు నూనె తక్కువ కానివారు. ఎందుకు అంటే వాళ్ళు తెలియకుండానే ధర్మాన్ని పాటిస్తున్నారు. అక్కడ లిటరసీ ఎంత? వారు 100% లిటరసీ. దాదాపు ఒక 30-40 years బ్యాకే 100% అక్షరాస్యత. అక్కడ ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కేరళ వాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు వారు యథార్థంతో వదిలిపెట్టారనుకోండి, ఇప్పుడు కేరళ వాళ్ళ గురించి వేరే దేశాలలో వారి గురించి చెడు వినాల్సి వస్తుంది వారి గురించి. కానీ పూర్వం రోజులలో అలా కాదు. నేను ఫస్ట్ టైం వెళ్ళింది 1989లో ఫస్ట్ టైం వెళ్ళాను. ఆల్మోస్ట్ 35 years బ్యాక్. అప్పటి నుంచి కేరళ నాకు నా ఫ్యాన్ అయిపోయింది, నా ఫేవరెట్ అయిపోయింది. సో చాలా మార్లు వెళ్ళడానికి ఒక పరమ తండ్రి మరి అక్కడే నాకు ఒక శ్రేష్టమైన బిజినెస్ ఇచ్చాడు. ఆ కంపెనీ, ఆ ఎండి ఈ రోజు వరకు కూడా నాకు ఫ్రెండు. ఈరోజు కూడా బిజినెస్ మానేసి నేను 4 years అయిపోయినా కూడా ఇప్పటికీ నాకు ఆయన ఫోన్ చేస్తుంటాడు. కంపెనీ ఎండి ఒక ఉన్నతమైన వ్యక్తి. సో అంటే ఆ ప్రజలతో సహవాసం కలిగి ఉండడము. ఆయన ప్రతిరోజు ఆయన పేరు జోసెఫ్ గారు. ప్రతిరోజు ఆయన 3 మార్లు చర్చికి వెళ్లకుండా ఉండడు. ప్రతిరోజు 3 times చర్చికి వెళ్తాడు. ఎవ్రీడే ఆయన ఆఫీసులో నుంచి ఆ చర్చికి వెళ్తాడు. ఎవ్రీడే 3 times. సో అలాంటి ఒక శ్రేష్ఠుడైన ఒక కంపెనీ ఎండిని నాకు ఒక స్నేహితుడే కాదు, నిజంగా నా ఒక శ్రేయోభిలాషి, మంచి స్నేహితుడు కూడా. ఇప్పుడు కూడా మా కుటుంబాన్ని రమ్మంటూ పిలుస్తుంటుంటాడు. కాబట్టి మా కూతురు మ్యారేజ్కి ఆయన రావాల్సి ఉండే, మరి కొన్ని పరిస్థితులు బట్టి ఆయన రాలేకపోయాడు. అన్ని టికెట్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాడు. సడన్గా ఆయన ఫీవర్ రావడం బట్టి రాలేదు. కాబట్టి ఒక ఉన్నతమైన భావజాలము కలిగిన ప్రజలు, వారి ద్వారా మనం మంచి నేర్చుకోవాలి. అక్కడ క్రిస్టియానిటీ మీకు తెలుసు,
మోర్ దాన్ 50%. కేరళలో మోర్ దాన్ 50% క్రిస్టియానిటీ. సో ఎక్కడ చూసినా మందిరాలు, ఎక్కడ చూసినా ప్రార్థనలు, వాళ్ళలో ఆ భక్తి ఉట్టిపడుతుంది పరిశుద్ధులారా. కాబట్టి మనం ఈ యొక్క తెకోవ స్త్రీ ద్వారా మనము ఆమె తల అంటే ఆమె తలకు నూనె రాసుకునే వ్యక్తి అన్నట్టు, అమ్మ నువ్వు ఇప్పుడు తలకు నూనె రాసుకోవద్దు, ఆ విధంగా చాలా రోజుల నుంచి నువ్వు దుఃఖపడిన దానిగా ఉన్నట్టుగా నువ్వు వెళ్ళాలి అని మరి ఎవరు చెప్పారు? యోవాబు గారు. మరి ఆ రోజులలో అతను సైన్యాధిపతిగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మంత్రి. ఆయన రాజుగారికి సలహాదారుడు మాత్రమే కాదు, ఒక మంత్రిగా ఆయన సర్వసైన్యాధిపతిగా ఉన్నారు. ఆయన దావీదు గారి యొక్క కుమారుని గురించి యోచన చేస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క అబ్షాలోము ఏం పాపం చేశాడు తెలుసు కదా? ఏం తప్పిదం చేశాడు? తన అన్న అయిన ఆమ్నోనును చంపాడు. ఏం చేశాడు? తన ఇంకొక భార్య అంటే దావీదు రాజు గారికి ఇంకొక భార్య అయిన భార్య కుమారుడైన ఆమ్నోనును చంపాడు అబ్షాలోము. ఊరికే చంపాడా అబ్షాలోము? అబ్షాలోము యొక్క చెల్లెలు, ఒక సుందరవతి అయిన చెల్లెలు, ఆ చెల్లెలు అంటే తనకు ప్రాణం అన్నట్టు, ప్రాణంతో సమానం అబ్షాలోము గారికి, తామారు అని. అదే 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో మరి మొదటి 2-3 వచనాలలో మనం చూడొచ్చు. అయితే ఆమ్నోనుకు ఒక కుట్రదారుడైన, ఒక దుర్మార్గుడైన, ఎలాంటి వాడట? బహు కపటము గలవాడట. ఆ కపటము కలిగే స్నేహితుడు ఉన్నాడు. ఎవరికి? ఆమ్నోనుకు. కాబట్టి బిడ్డలారా, యవనస్తులారా, ఎవరితో స్నేహం చేస్తున్నారో జాగ్రత్త. స్నేహితులు, మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడే కానీ లైఫ్లో. మీ జీవితం చాలా వరకు స్నేహితుల మీద ఆధారపడి ఉంటుంది. స్నేహితులు నీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఇక్కడ ఆమ్నోను నాశనం అవ్వడానికి కొరకు, ఆమ్నోను చనిపోవడానికి కొరకు మరి అతను కూడా ఎవరో కాదట, దావీదు గారు అన్న కుమారుడేనట. చూడండి 3వ వచనంలో చూడండి, 13వ అధ్యాయం 2వ సమూయేలులో. ఆమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఎలాంటి స్నేహితుడు కలిగి ఉన్నాడు అనగా, వారి నాన్నలు పెద్దోళ్ళు కదా దావీదు గారి కన్నా. దావీదు గారు చివరి అతను కదా. వీరికి ఎంతో ఈర్ష్య ఉందన్నట్టు. మరి వారి పెద్దన్నకే ఈర్ష్య ఉన్నట్టుగా మనం చూసాము. దావీదు గారు ఆ యుద్ధానికి గొలియాతును చంపడానికి వెళ్ళిన సందర్భంలో, నువ్వు ఎందుకు వచ్చావు? ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చావు కదా అంటాడు వారి పెద్దన్నయ్య. అనగా వాళ్ళకి ఈర్ష్య ఉంది. ఈ యొక్క కడవటి అతనేంటి, ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నతనేంటి, ఇతను రాజ్య పరిపాలన చేస్తున్నాడని ఆయనకి ఏ విధంగానైనా నెమ్మది లేకుండా చేయాలని, దావీదు గారికి నెమ్మది లేకుండా చేయాలని, దావీదు కుటుంబంలో కలతలు కలగజేసేయాలని ఈ దుర్మార్గుడు పూనుకున్నాడు. ఆ దుర్మార్గుని యొక్క ఉరిలో ఆ మాటలు చిక్కబడ్డాడు. అందుకే మరి అబ్షాలోము యొక్క చెల్లెలను తామారును పిలిపించుకుంటాడు. దావీదు గారికి సెలవిచ్చి నటించి, వాడు ఒక నటన నేర్చుకున్నాడు. ఎందుకంటే నటించే వాళ్ళతో ఉంటే, ఇక్కడ నటన గల ఈ యుక్తి గల స్త్రీ ఏమో ఒక మంచి కార్యం గురించి నటించింది, కానీ ఈ కపట బుద్ధి గలవాడు ఇతను ఏం చేస్తాడు? ఒరే నువ్వు నటించు, నువ్వు జ్వరం వచ్చినట్టు పడుకో, మీ యొక్క చెల్లెలను పంపించమని చెప్పు, మీ నాన్న చెప్తే మీ నాన్న ఏదైనా చేస్తాడంటే, వాడు జ్వరం వచ్చినట్టుగా వాడు నటించి పడుకుంటాడు. నాకు చెల్లెలు వచ్చి వంట చేసి పెట్టాలంటాడు. ఆ అమ్మాయి వచ్చి తెలియదు అమ్మాయికి ఈ దుర్మార్గపు ఆలోచనలో ఉన్నాడని, ఆమెను ఒంటరిగా ఆమెను పాడు చేయడమే కాదు, పాడు చేసిన తర్వాత ఆమెను ద్వేషించి మరి అసహించుకొని ఆమెను బయటకు పంపిస్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ వెళుతూ చూడండి 13వ అధ్యాయంలోనే 19వ వచనం నుంచి చూడండి ఒకసారి. 19వ వచనం నుంచి 19 నుంచి 22 వరకు. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చెయ్యి పెట్టుకొని ఏడ్చుచూపోగా ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు ఆమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట ఉండెను. సో చెరపబడిపోయింది. ఇంకా ఆమెకు పెళ్లి కాదు.
ఈ దుర్మార్గుడు చెరపడమే కాదు, ఆమెను అసహించుకొని ఆమె అంటది, అన్నా నువ్వు చేసిన పాపము కన్నా నన్ను అసహించుకొని నన్ను బయటకు పంపిస్తున్నావు చూడు, ఇంకా మహాపాపము చేయకన్నా అంటది. కానీ వచ్చిన తర్వాత అబ్షాలోము కూడా చూడండి చెల్లెల్ని ఎలా ఓదారుస్తున్నాడో. చెల్లి, అతను అననే కదా ఓకే అంటే నేను మాట్లాడించి మరి పెళ్లి చేపిస్తాను అనుకున్నాడో ఏమో. ఎందుకంటే ఆ రోజుల్లో పెళ్లి చేయడము మరి వేరే తల్లులకు, తండ్రి ఒక్కడైనా వేరే తల్లులకు పుట్టిన వారిని చేసుకోవడం ఆ రోజులలో దోషము కాదది. పెళ్లి చేపిస్తాను అనుకున్నాడేమో, కానీ ఆ దుర్మార్గుని యొక్క స్థితిగతులు వేరే విధంగా ఉన్నాయి. చూడండి 22వ వచనంలో చూసినట్టయితే 22వ వచనము, అబ్షాలోము తన అన్నయ్యగు ఆమ్నోనుతో మంచి చెడ్డ ఏమీ మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరియగు తామారు బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను. అంటే ఏమనుకున్నాడు మరి తెలియదు. అయితే మంచి చెడ్డలు తనతో మాట్లాడలేదు, కానీ దావీదు గారితో డెఫినెట్గా మాట్లాడి ఉంటాడు. ఈ సందర్భంలో దావీదు రాజు గారు ఏం చేయాలి, ఏ కార్యం చేయాలి? మరి తన కూతురును పాడు చేశాడు ఇంకొక కుమారుడు. మరి ఆయన జాగ్రత్తలు అంటే రాజ్య పరిపాలన చాలా బాగా చేశాడు, యథార్థపరుడే, నీతిపరుడే. కానీ కుటుంబమును కట్టుకోవడంలో, కుమారులను నడిపించడంలో, కుమారులను సత్యములో, నీతిలో అనగా యథార్థంగా నడిపించే మరి ఈ బాధ్యతలు ఎవరిపైన ఉంటాయి? తల్లులపైన ఉంటాయి కదా. మరి అలాంటి భార్యలు ఆయనకు దొరికారు. ఆ భార్యలు అలాంటి దొరికారు. భార్యల యొక్క అంటే తల్లుల యొక్క ఉపదేశమే కదా కుమారుల మీద ఎక్కువగా ఉండేది, ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఆ తల్లులు అలాంటి మరి భార్యలు దొరికారు దావీదు గారికి. కానీ దావీదు గారు ఇక్కడ మరి చేయాల్సిన పని చేయలేదని మాత్రము మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది, 37వ వచనము అదే అధ్యాయంలో, అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గేషూరు రాజునొద్దకు చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు చనిపోయిన కుమారుని గురించి అంగలారుస్తున్నాడు, ఆమ్నోను గురించి. ఎందుకు అంగలార్చాడు? ఆమ్నోను గురించి ఎందుకు అంగలార్చాడు అనగా, దావీదు గారు చేయాల్సిన పని చేయకపోవడాన్ని బట్టి మరి ఏం చేస్తాడు ఈయన? డాడీ దగ్గరికి వెళ్ళి, నానా మరి నేను ఒక విందు జరుపుకుంటున్నాను, నా గొర్రెపచ్చులు కత్తిరిస్తున్నాను, మీరు విందుకు రావాలి అని అంటే, నాయనా మేము వస్తే నీకు భారం అవుతాము. ఈ 13వ అధ్యాయంలో ఉంటుంది, మేము భారం అవుతాము, వద్దు నానా అని తండ్రి వారింపజూస్తే, పోనీ నా అన్నదమ్ములనైనా పంపించు అంటాడు. ఆమ్నోనుతో పాటు మిగతా 100 పంపించాడు. ఎందుకు పంపాలి ఆమ్నోను అంటే, అయ్యా వారు నా సహోదరులే కదా, పంపండి నాన్న అంటే అందరినీ వెళ్ళమని చెప్తాడు. కుమారులందరినీ మరి అందరినీ వెళ్ళమని చెప్పినప్పుడు ఆ విందు జరుగుతున్న సమయంలో తను ఆజ్ఞాపించాడు తన దగ్గర ఉన్న సేవకులకు, ఆ ఆమ్నోను వాడు తాగి మత్తుడై ఉన్నప్పుడు వాడిని కొట్టి చంపండి, నా చెల్లెలకు చేసిన మరి పాపమును బట్టి వాడికి. ఎందుకంటే అప్పటి వరకు మరి దావీదు గారు ఏమీ అడుగులు వేయనట్టుగా మనకు కనబడుతుంది. ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నట్టుగా, ఆ యొక్క ఆమ్నోను చేసిన పాపానికి వాడిని గద్దించినట్టుగా కానీ ఏదో కోపం పెట్టుకున్నాడట. ఆ వార్త విని బాగా మరి బహురౌద్రంగా 21వ వచనం చూసినట్టయితే 21వ వచనంలో, ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి? మరి చూస్తూ ఒక కూతురు జీవితం పాడైపోయింది. అలాగని చూస్తూ కొడుకును చంపుకోలేకపోయాడు. కానీ ఏం చేశాడు? ఈ యొక్క ధర్మంలో ఉన్న ప్రకారము, ధర్మశాస్త్రానుసారంగా మా డాడీ చేయలేని పని నేను చేస్తానని అబ్షాలోము అమ్నోనును చంపించాడు. చంపించి ఎలాగూ నన్ను మా డాడీ చంపుతాడని ఆయన పారిపోయాడు. ఎవరు? నన్ను చంపుతాడు అబ్షాలోము అని. ఎందుకంటే అన్నయ్యనే మరి చంపలేదు, నేను అన్నయ్యను చంపితే నన్ను ఊరుకుంటాడా అని పారిపోయాడు. ఆ సమయంలో ఈ యోవాబు గారు 3 సంవత్సరాలు గడిచిపోయిందట అప్పటికి. అబ్షాలోము పారిపోయి అప్పుడు ఈ అడుగులు వేస్తాడు. ఒక యుక్తిగల స్త్రీని వెతుక్కొని తీసుకొచ్చి ఆమెతో, అమ్మా నువ్వు ఇలా నటించాలి, ఇలా నువ్వు తైలం పెట్టుకోకుండా, ఇలా నువ్వు మరి దుఃఖ వస్త్రాలు ధరించుకొని నువ్వు ఇలాంటి విజ్ఞాపన చేయాలి, నీ కుమారులలోనే ఒకరు చనిపోయారని చెప్పాలి నువ్వు. ఇలా రాజుగారు దయగల హృదయుడు ఆయన. రాజుగారు చూడండి, ఒక
మరి రాజ్యంలోని ఒక విధవరాలి పక్షంలోనే అలాంటి జాలి కలిగిన మనసు కలిగిన దావీదు గారు తన కుమారుని ఎడల ఎందుకు జాలి చూపలేకపోయాడు అంటే తను ఒక మార్గదర్శకంగా ఉండాలి. రాజుగా నేను మొదటిసారే తప్పు చేశాను, ఆమ్నోను నేను శిక్షించలేకపోయాను, ఆమ్నోను నేను శిక్షించలేదు తామారును చెరిపినందుకు. కానీ అబ్షాలోము తన చేతుల్లోకి తీసుకున్నాడు, నేను చేయాల్సిన పని తను చేశాడు. కాబట్టి నేను అబ్షాలోముతో ఎప్పుడు సమాధాన పడకూడదు, అబ్షాలోమును చంపాలని అనుకుంటున్నాడు. కానీ 3 సంవత్సరాలు గడిచిపోయేసరికట మళ్ళీ పుత్ర ప్రేమ గుర్తుకొస్తుంది. ఇది కనిపెట్టాడు, యోవాబు కనిపెట్టాడు. ఓహో, తన కుమారుని మీద మళ్ళీ మనసు మరలుతుంది. ఎందుకంటే అక్కడ నంబర్ 1 వేసి చూడండి, మనకు 14వ అధ్యాయం నంబర్ 2 అని ఉంది కదా. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని ఆ యొక్క కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. రాజు యొక్క మనస్సు అబ్షాలోమునకు విరోధమని. సో మనసు పెట్టుకున్నాడు అంటే మనకేమర్థమవుతుంది? ప్రేమ కలిగి ఉన్నాడేమో, ప్రేమ పెట్టుకున్నాడేమో అని అన్నట్టుగా అర్థమవుతుంది. కానీ విరోధంగా ఉన్నాడు. కానీ ఈ యొక్క మరి ఏ విధంగా తనని నేను మరణం నుంచి తప్పించాలి, ఏ విధంగా తనని నేను శిక్ష నుంచి తప్పించాలని రాజుగారికి అర్థమయ్యే విధంగా సో ఈ యొక్క స్టోరీని ఈ యొక్క స్త్రీని తీసుకొచ్చి ఈ విధంగా చేయమ్మా అన్నప్పుడు అప్పుడు అందుకే చెప్తుందన్నట్టు ఆమె 14వ వచనం మళ్ళీ వద్దాం మనము. అయ్యా, మనం అందరం చనిపోతాం కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వల్ల ఉన్నాము. అయ్యా, మనము నీటి మీద వాటర్ పోసామనుకోండి, దాన్ని మళ్ళీ ఎత్తగలమా? మట్టి మీద నీరు పోస్తే అదేవిధంగా మన జీవితాలు అలానే కదయ్యా, మనం అందరం చనిపోయేవారమే. కానీ నీవెందుకు ఇజ్రాయేలుకు విరుద్ధంగా మీరు తప్పిదము చేస్తున్నారు? మీరు ఎందుకు ఆ యొక్క కుమారుని మరి ఒకతను పాపం చేసినట్టు బట్టి అతను చంపాడు, కానీ మళ్ళీ ఇతన్ని కూడా చంపాలని మీరు ఎందుకు చూస్తున్నారు అని అన్నప్పుడు, ఓహో, ఈమె నా కన్నులు తెరవజేసిందని 16వ వచనం చూసినట్టయితే 16వ వచనం, రాజు నా మనవి అంగీకరించి ఎలోహిము స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుణ్ణి నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని. మరియు నీ ఎలోహిమైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలినవాడవును రాజువునగు నీవు ఎలోహిం దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడవు రాజు సెలవిచ్చిన ఆ మాట సమాధానకరమగునని అనుకుంటున్నాను. అయ్యా, సో చూడండి ఎంతగా తెలివిగా చెప్పుతూనే మళ్ళీ తన కుమారుని యొద్దకు వెళుతుంది. నా కుమారుణ్ణి మీరు కాపాడుతారని మరి ఈ విధంగా మీరు చేసి మీరు ఎందుకు తప్పిదం చేశారు, ఎందుకు తప్పిదం చేస్తున్నారు, ఇజ్రాయేలు విరుద్ధంగా తప్పిదం చేస్తున్నారు. మరి పరమ తండ్రి దయాళుడు కదా, మరి దూరంలో ఉన్నవారిని మళ్ళీ తప్పిదం చేసిన వారిని ఆయన క్షమించి నడిపించుకుంటాడు కదా అంటే ఆమె చెప్పకుండానే ఆ కయీను హేబేలు యొక్క సంగతిని చెబుతున్నది. ఇక్కడ కయీను హేబేల యొక్క సంగతిని ఆమె వివరిస్తున్నది. ఏ విధంగా కయీను ఎడల పరమ తండ్రి జాలి చూపి, ఇంతకుముందు చెప్పాను కదా ఏ ముద్ర వేశాడట పరమ తండ్రి కయీనుకు. ఆ వేసిన ముద్ర ఏంటి? తౌ అనే ముద్ర. ఆలేఫ్, బేత్, గీమేల్ మనకు ఉన్నాయి కదా హిబ్రూ అక్షరాలు 119వ కీర్తనలో. తౌ చివరి అక్షరం. తౌ అనగా గ్రేస్ అంటే ఆయన కృప ద్వారానే కయీనును క్షమించాడు. కాబట్టి అయ్యా, మీరు కూడా ఇతన్ని క్షమించాలి అన్నప్పుడు అప్పుడేమంటుంది చూడండి 18వ వచనంలో. రాజు అంటున్నాడు, రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలినవాడవగు నీకు సెలవిమ్మనను. అప్పుడు అంటున్నాడు, అమ్మా, నీవు యథార్థంగా నేను అడిగే సంగతి చెప్తావు కదా, నీకెవరు చెప్పారు ఈ విషయాలు? ఏమంటున్నాడు అక్కడ? నువ్వు ఏళ్ళవాడవి ఏమంటున్నాడు? నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రం మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె చెప్పండి అయ్యా అంటుంది. అంతటా రాజు 19వ వచనం
అంతటి రాజు ఆ, యోవాబు యోవాబు నీకు బోధించిన నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లా నేను నా నా ఏళ్ళవాడవైన రాజా నీ నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏళ్ళవాడవును రాజువునగు నీ వంటి వాడు ఒక్కడును లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. అయ్యా, మీరు ఆల్రెడీ మీరు గ్రహించేసారు, ఎందుకంటే మీరు ఎలోహిం దూతలాగా ఉన్నారు, మీకు దూతల జ్ఞానం ఉంది. మీలాంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు. అంటే ఇలాంటి యథార్థపరుని యొక్క గర్భమున, ఇలాంటి నీతిమంతుని యొక్క గర్భమున దుర్మార్గులైన వారు ఎలా పుట్టారో చూడండి. కాబట్టి ఈ లోకంలో యథార్థపరులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, యథార్థవంతులైన నీతిని అనుసరించే వారు తల్లిదండ్రులు ఉంటారు. కానీ దుర్మార్గులైన పిల్లలు పుడుతుంటారు, దుర్మార్గురాలైన పిల్లలు పుడుతుంటారు. వారు ఆ తల్లిదండ్రులకు శోకమునే కలుగజేస్తుంటారు, ఆ తల్లిదండ్రులకు పుత్ర శోకమునే మిగిలిస్తారు. కాబట్టి పరిశుద్ధులారా, మనం ఆ విధంగా ఉండకూడదు. అక్కడ చూడండి, ఆమ్నోను దావీదు గారికి శోకం మిగిల్చాడు, అబ్షాలోము దావీదు గారికి శోకం మిగిలించాడు. తన కుమార్తె విషయంలో శోకిస్తున్నాడు, వేదనతో బాధతో బాధపడుతున్నాడు. కానీ ఆయన యథార్థపరుడు. ఆయన అడుగుతున్నామ్మా, ఈ మాటలు నీకు యోవాబు నేర్పించాడు కదా అంటే, అవును రాజా, మీరు ఎలోహిమి జ్ఞానం కలిగిన వారు, ఎలోహిం దూతలాంటి వారు, మీకు పరలోకము తండ్రి తెలియపరిచాడు, మీకు నిజముగా నాకు ఇవన్నీ ఉపదేశించి పంపించాడంటే అక్కడే ఉంటాడు యోవాబు గారు. చూడండి, యోవాబు గారికి చెప్తాడు వెంటనే 20వ వచనంలో సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు ఎలోహిం దూతల జ్ఞానము వంటి గలవాడవు. అయ్యా, మీరు ఎలాంటి వారు? ఆయన సముఖంలో ఉన్న దూతల లాంటి జ్ఞానం కలిగిన వారు. పరిశుద్ధులారా, అలాంటి జ్ఞానం మనకు కూడా ఇస్తాడు. దావీదు రాజుగారి వల్ల యథార్థంగా మనం ఉన్నప్పుడు చూడండి, అక్కడ మరి ఒక కుమార్తె జీవితం పాడైపోయింది, ఈ కుమారుడు చంపబడ్డాడు, ఇంకో కుమారుడు తప్పించుకొని పారిపోతున్నాడు, ఆయనను చంపాలని చూస్తున్నాడు, ఎందుకంటే రాజు తన నీతి నెరవేర్చాలి కాబట్టి. కానీ పరలోకపు తండ్రి మరి యోవాబు అని ఒక నీతిమంతుడైన మరి ఒక మంచి సైనిక నాయకుని ఇచ్చి, ఆ మంత్రి గారిని ఇచ్చి, మంత్రి గారి ద్వారా ఒక యుక్తిగల స్త్రీ. సో యుక్తిగల స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మనం కూడా యుక్తిగలంగా ఉన్నప్పుడు అనేక కుటుంబాలలో వచ్చే శ్రమలలో కొన్నిసార్లు మనం ప్రవర్తించాల్సి వస్తుంది, యుక్తిగా ప్రవర్తించాల్సి వస్తుంది. భార్య భర్తల మధ్యలో జరుగుతున్న గొడవలను, భార్యలో ఎక్కువ చెప్పిన విషయాలు భర్తలకు చెప్పకుండా, భర్తలు చెప్పిన విషయాలు భార్యలకు చెప్పకుండా వారిని సమాధానపరచడానికి కొరకు పరిశుద్ధులారా మనం కొన్నిసార్లు అడుగులు వేయవలసి వస్తుంది. అలా చేస్తున్నావా? నువ్వు దీవించబడతావు బిడ్డ. కుటుంబాలలో ఒక కుటుంబంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలని నువ్వు ప్రయాసపడుతున్నావా? లేదా ఆ దుర్మార్గుడు ఎవరు? యెహోనాదాబు వలె కపట బుద్ధి కలిగి నీ కుటుంబానికి చిచ్చు తెచ్చుకుంటున్నావా? కాబట్టి కపట బుద్ధి ఉంటే నీ కుటుంబానికి చిచ్చు వస్తుంది, నీ కుటుంబం నాశనం అవుతుంది. కానీ యథార్థమైన నీ మనసుంటే, యథార్థమైన యుక్తి కలిగిన మనసుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఉన్నతంగా పొగడబడతావు. సో ఆ గనురాలైన స్త్రీ గురించి ఈ శ్రేష్టమైన గ్రంథంలో రాయబడింది. ఆమె పేరుంటే బాగుండి అనిపించింది నాకు, ఆమె పేరు రాయబడి ఉంటే బాగుండి అనిపించింది. కానీ ఆమె వంశమును పరమ తండ్రి దీవించి ఉంటాడు డెఫినెట్గా, ఎందుకంటే యుక్తిగల స్త్రీని వెతికాడు. సో ఏ విధంగా రాజుగారికి చెప్పాలి యోవాబు గారు, సో ఏ విధంగా అబ్షాలోమును తప్పించాలి, సో ఏ విధంగా మళ్ళీ అతను చంపించిన తర్వాత కూడా మళ్ళీ నా వేదంతో కుమిలిపోయేవాడే. కానీ పరమ తండ్రి ఆ యొక్క యుక్తిగల ఆలోచన కలిగిన వారు అనేక కుటుంబాల గురించి, అనేక కుటుంబాల మేళ్ళ గురించి ప్రయాసపడుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళు చెడు అవుతుంటారు. కానీ నీవు చేసే ప్రయత్నము ఆ కుటుంబం మేలు గురించే నువ్వు చేసినప్పుడు నువ్వు ధైర్యంగా వెళ్ళాలి బిడ్డ, నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. నువ్వు అప్పుడు వారికి ఇబ్బంది అనిపిస్తుండొచ్చు ఆ కుటుంబంలో, ఏంటి ఈ సహోదరి నా ఎదుట ఈ విధంగా చెప్పింది, నా భర్త ఎదుట ఆ విధంగా చెప్పిందని అనిపించవచ్చు. కానీ నీ ఉద్దేశం ఏంటి? వారిని సమాధానపరచడానికి, వారిని కుటుంబానికి కట్టడానికి కొరకే, వారిలో ఉన్న కలతలని తొలగించడానికి కొరకే. మరి యోవాబు గారు చేసిన ప్రయాస అదే. ఆ ప్రయాసలో ఈ యుక్తిగల స్త్రీ తను కూడా పాలిభాగస్తులైంది. మరి తరతరముల కొరకు ఒక శ్రేష్టమైన అధ్యాయముగా, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఆ స్త్రీగా ఆమె మిగిలిపోయింది. మనము కూడా అదే విధముగా శ్రేష్టమైన
యుక్తి కలిగిన వారముగా దావీదు గారు లాంటి యథార్థ హృదయం కలిగి ఉంటే ఆ పరలోకపు తండ్రి దూతల జ్ఞానమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి మాటలు దీవించునుగాక. ఇక్కడ జరిగింది తెలుసు కదా, ఇక కథ సుఖాంతం అవుతుంది. అబ్షాలోమును మరి యోవాబు గారు వచ్చి అబ్షాలోము గారిని పిలిపిస్తారు. సో ఆయన అంటే మరణం నుంచి, మరణశిక్ష నుంచి, మరణదండ నుంచి అబ్షాలోము తప్పించబడతాడు. పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు.